ఉంది, పులి బయటకు వస్తే మిగతా పిల్లలన్నీ ఎక్కడ పోయి దాక్కుంటాయని చెప్పేసి అరుచుకున్నాడు. పులి బయటికి వస్తే తీసుకుపోయి బోనులా వేయాల్సిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలలో ఇప్పటికే పాల్గొంటానని ఇప్పటికే ప్రకటించాడు కాబట్టి పులి బయటకు వస్తుంది. మరి ఆ పులిని పట్టుకుపోయి బోన్లా బంధిస్తారా, లేదంటే ఆ పులి పిల్లిలాగా మారి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదా? ఒకవేళ బయటికి వెళ్ళి అసెంబ్లీలోకి వస్తే అసెంబ్లీలో ఆ పులి చేసినటువంటి దాడులకు సంబంధించి రక్తార్పణ, ప్రాణార్పణ ఏవైతే ఉన్నాయో, అవినీతి జలగా ఏదైతే ఉందో అవన్నీ పట్టుకొని అసెంబ్లీలో కడగదీస్తారా, ఎండదీస్తారా, మరి ఏం చేస్తారా అనేది ఈ రోజు చూడబోతా ఉన్నాము. కొద్దిసేపు అయితేనంటే మనం అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ హాజరవుతాడా లేదనేది తెలుసుకుంటాం. ఇక ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఈఎన్సీ చీఫ్ మురళీధర్ రావుని అమాంతము బయటికి గెంటేసింది రాష్ట్ర సర్కార్. రామగుండం సంబంధించినటువంటి వ్యక్తిని కూడా అమాంతము బయటికి గెంటేశారు. పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు వస్తే చాలా ఎక్కువ అని చెప్పేసి ఆయన ముచ్చట చెప్పుకొచ్చిండు. సో ఇట్లా మొత్తం కలగలిసి పెద్ద వార్తలు అయితే ఈరోజు దినపత్రికలో చూడబోతా ఉన్నాం. ఒకసారి మనము ఫస్ట్ వెలుగు పేపర్లకు వెళ్దాం. హైదరాబాద్లో ఏఐ గ్లోబల్ సమిట్ జూన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. త్వరలోనే హైదరాబాద్లో స్కిల్ వర్సిటీ ఏర్పాటు, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమిట్కు హైదరాబాద్కు వేదిక కానుందంట. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలకు ఈ సమ్మిట్లో హాజరు కావాలని చెప్పేసి ఆహ్వానిస్తారంట. సో మొత్తం మీద అయితే జూన్లో నిర్వహించడానికి అయితే హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్తున్నటువంటిది. ఇక నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా, దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలి. రాజ్యసభలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్, విభజనవాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. నిధుల కోసం ఢిల్లీకి వచ్చి ధర్నాల, ఓ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పార్టీ ఇలా చేయడం దారుణం. మా బొగ్గు మాకే, మా ట్యాక్స్ మాకే అంటే ఎలా? ఇదెక్కడి న్యాయం? ఇట్లయితే దేశం నడిచేది ఎట్లా? అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎందైతేనే దేశం ముందుకెళ్తున్నదన్న పిఎం. నేడు ఒక ప్రత్యేకమైన విషయం పైన నా బాధను తెలియజేస్తున్నా. రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో నార్త్ సౌత్ ప్రాంతాల మధ్య ప్రజలను విభజించేలా కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి భాషను మాట్లాడుతుంది. దేశానికి ఇంతకన్నా చెడ్డ విషయం ఇంకోటి ఉండదు. ఇలాంటి మాటలు దేశానికి మంచివి కావు. ఇవి దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో పోయి ధర్నా చేసే సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అట్లనే తమిళనాడుకు సంబంధించినటువంటి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, భారతదేశాన్ని ముక్కలుగా విడగొట్టండి, దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా చేయండి అని చెప్పేసి వ్యాఖ్యానించడాన్ని, భారతదేశాన్ని ముక్కలు చేయడానికి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ గిట్ల అవాకులు చెవాకులు వేయడం చాలా బాధాకరం. మా ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడ్డాడు. ఇక ఢిల్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిరసన, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా తమ రాష్ట్రానికి నిధులు నిలిపేస్తున్నదని ఆరోపిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తమ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించే ప్రధాని నరేంద్ర మోడీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి, జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో వచ్చి నిధులు కావాలని చెప్పేసి ధర్నా చేసుడు ఏంటి అని చెప్పేసి దాని మీదే విసుకపడ్డారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఇంకొన్ని వ్యాఖ్యలు అయితే చేసి అది ఆంధ్రజ్యోతిలో చూద్దాం మనం. నేటి నుంచి అసెంబ్లీ ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. రేపు ధన్యవాద తీర్మానం, ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఇరిగేషన్ పై సభలో శ్వేతపత్రం విడుదలకు ఏర్పాట్లు, మేడిగడపై విజిలెన్స్ రిపోర్టు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మిత్రులారా, మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున
వాడి వేడి చర్చ అసెంబ్లీ వేదిక నుంచి వెళ్ళి చూసేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఎందుకంటే పులి బయటకు వస్తుంది, ఉంటే కాదు, పులి బయటకు వస్తుంది. బోనులు వేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది తేలిపోతుంది. ఒకటైతే నిజం, కేసీఆర్ అనే పులి నిజంగానే బయటకు వస్తుందా? బయటకు వచ్చి ఆ అసెంబ్లీలో కూర్చొని గర్జిస్తుందా, లేదంటే పిల్లిలాగా జంకుతుందా అంటే ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మొత్తం చిట్టా మొత్తము బట్ట బయలు చేయడానికి రాష్ట్ర సర్కార్ సమాయత్తమవుతుంది. ఈ సమయంలో మరి ఆ పులి జంకుకొని ఇంటికే పరిమితం అవుతుందా, లేదంటే ఫామ్ హౌస్లో పడుకుంటుందా, లేదంటే అసెంబ్లీ దగ్గరికి వచ్చి గర్జిస్తుందా అనేది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయితే ఎదురు చూస్తున్నాయి. మరి ఏమైనా జరగవచ్చు, పులి అసెంబ్లీకి రావచ్చు, లేదంటే భయపడితే ఇంట్లోనే ఉండొచ్చు. సో ఒకటైతే నిజం, రేవంత్ రెడ్డి పేరు పలకడానికి కానీ రేవంత్ రెడ్డి మొహం చూడడానికి కానీ ఆ పులి ఇప్పటి వరకు అయితే సాహసించలేదు. గా మధ్యలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మాత్రము రేవంత్ రెడ్డి పేరును అయితే ఉచ్చరించాడు. గాన్నో గిన్నో, అంతకుముందు అయితే పేరు పెడితే పేరు అనేది లేదు, ఆ పేరు ఉచ్చరించేది లేదు. సో ఇప్పుడు గా పులితోన ఈ పులిలాగా రెండు పులులు కొట్లాడతాయా, లేదంటే పులిలాగా కొట్లాడతాయా, పులి మేకలాగా కొట్లాడతాయి అనేది ఇక తేటా తెల్లంగా పోతా ఉంది. సో దీనికి వేదిక అసెంబ్లీ ఉండబోతా ఉంది. ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటిది. గీడ చూడు, 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్, యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లోని పోస్టుల భర్తీ, 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి సీఎం రేవంత్. ఆ 4 ఉద్యోగాలు ఊడగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. త్వరలోనే ఇంకో 64 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ లో మరో 2 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్. సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ. 441 మందికి కారుణ్య నియామకాలు అందజేత. ఒక కుటుంబం, కేసీఆర్ కుటుంబంలోని 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే 441 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఇంకా ఆగదు. వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే ఇప్పుడు చేస్తున్నామని చెప్పేసి నిన్న సింగరేణిలో సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులతో మాట్లాడుతూ నిన్న ఉద్యోగాలు వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చుకుంటా 4 ఉద్యోగాలు ఊడగొడితే 441 ఉద్యోగాలు సింగరేణి కార్మికులకు వచ్చినాయని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. అట్లనే ఆ సింగరేణి బెల్ట్ ఎక్కడైతే ఆ సింగరేణి కార్మికులు ఉండేటువంటి ఏరియాలలో ఎమ్మెల్యేలు అయితే 30,000, 40,000, 50,000, 70,000 మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితిని కూడా నిన్న నెమరేసుకున్నాడు. అయితే సింగరేణి కార్మిక ఎన్నికలు జరిగితే గక్కడంట ఈ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థకు వచ్చిన ఓట్లు ఖాళీ 1,200 చూడండి. 38,000 ఓట్లు ఉంటే కానీ 1,200 ఓట్లే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థకు వచ్చినాయట. ఇక మిగతా అన్ని కమ్యూనిస్టులు కాంగ్రెస్ అనుబంధ సంఘాలే మొత్తం కొల్లగొట్టుకొని పోయినాయంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణలో క్లియర్గా ఆ సింగరేణి కార్మిక ఎన్నికల్లో క్లియర్గా తెలిసిపోయింది. శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఎట్లాగో చూసినాంలే. సో ఇది నిన్న సింగరేణిలో. అట్లనే సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు, సింగరేణిలోని స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారని, ఆయన విన్నపాన్ని అమలు చేయాలని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని సూచించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించాడు. ఓకే, ఇక గీడ చూడు, ఇగో శివబాలకృష్ణ అక్రమాస్తులు 450 కోట్లు. రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తులు 450 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇందులో 214 ఎకరాల భూములు, 29 ప్లాట్లు, విల్లాలు ఉన్నట్టు తెలిపింది. రెరా సెక్రటరీ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ట్రాప్ చేసి ఏసీబీలు పట్టుకుంటేనంటే వాడి దగ్గర వాడు జీతం చేసే ప్రజలు ట్యాక్సులు కడితే పన్నులు కడితే గా పన్నులతో జీతం తీసుకునేటువంటి ఈ శివబాలకృష్ణ అనేటువంటి వ్యక్తిని కేసీఆర్ పెంచి పోషించడం అనడానికి ఇది ఒక నిదర్శనం. 450 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అంటే ఎంత గరాన మోసగాడో. ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని
ఎట్లా దోపిడీ చేసిండో ఇగో ఈయన ఎన్నికలు ఉన్న వాళ్ళు ఎవరో కాదు, పెద్ద పెద్ద తలకాయలు చిన్న తలకాయలు ఏం కాదు. సిఎస్ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు ఇగో భూములు కొన్నారంటే ఇక అర్థం చేసుకో. సోమేష్ కుమార్కి ఇగో ఈయన అక్రమాస్తులు బయట పడ్డ తర్వాతనే సోమేష్ కుమార్ పేరు బయటకు వచ్చింది. ఇంకెంతమందికి వస్తుందో చూడాలి. సో మొత్తం మీద అయితే 214 ఎకరాల భూములంట, ఇక 29 ప్లాట్లంట, విల్లాలు కూడా ఉన్నాయంట. చూడరా నాయన, తిన్నికే టికాన లేక తెలంగాణ ప్రజలు అలమటిస్తుంటే గిట్లా రాబందుల్లాక ఉద్యోగులు తయారై అవినీతికి పాల్పడుతూ అక్రమ సొమ్ముతోన జల్సాలు చేసే పరిస్థితి తెలంగాణలో రావడానికి కేసీఆర్ అనేటువంటి నియంత అవినీతి చేసి నా బిడ్డ నా కొడుకుని కూడా వదులను మొత్తము చీల్చి చెండాడుతా అని చెప్పినటువంటి వ్యక్తి పాలనలో గిన్ని పాపాలు చేసాడు చూడు. ఈ క్యాన్సర్ పై పోరుకు గ్రిడ్, క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కృషి చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో తెలంగాణ నుంచి ఎంఎన్జే నిమ్స్ బసవతారకం, ఎల్వి ప్రసాద్, ప్రతిమ, విరించి ఏఐజీ హాస్పిటల్లో ఉన్నాయంట. ఇక మేడారంలో ఆన్లైన్ మొక్కలు అంట మీ సేవ టీ యాప్ పోలియోలో సదుపాయం, డబ్బు చెల్లించి బంగారం సమర్పించుకునే వీలంట, పోస్ట్ ద్వారా ఇంటికి ప్రసాదం వస్తుందంట. ఓ ఎక్కడ టెక్నాలజీ! దేవతలను మొక్కుకోనికే ఆన్లైన్లో మొక్కే పరిస్థితి వచ్చిందట చూడుర్రి. అంటే ఏం చేస్తారు తెలుసా? ఆన్లైన్లో మీ సేవ టీ యాప్ పోలియోల డబ్బు చెల్లించి బంగారం పంపించే ప్రసాదం ఇంటికి పంపిస్తారట. ఇది వింతగుంది జర. అయితే నాకైతే దేవుని దేవతలు మొక్కుకోనికే ఆన్లైన్ మొక్కే పరిస్థితి వచ్చిందంటే దేవుని మించినటువంటి వ్యక్తులుగా మనిషి మారుతున్నాడు అన్నదానికి ఇదే నిదర్శనం. పొయ్యి మొక్కుడు ఎట్లుంటుంది, ఆన్లైన్లో మొక్కుడు ఎట్లుంటుంది చూడు ఎట్లుందో పరిస్థితి. ఇక యువకుడి కళ్ళలో కారం కొట్టి చైన్ స్నాచింగ్, హైదరాబాద్లోని వనస్థపురంలో ఘటన అంట. యువకుడి నుంచి చైన్ లాక్కొని పరిగెడుతున్న దొంగనట వరకు. ఇక చూడు కళ్ళలో కారం కొట్టి చైన్ కొట్టుకొని వెళ్ళిపోయినట దొంగ. అది మహిళా మేడల కాదు, యువకుడి మేడల అంట చూడు. రాత్రిపూట ఇగో ఎత్తుకెళ్తున్నాడు. పోలీసులు జర జాగ్రత్త. హైదరాబాద్లో కొత్తగా డ్రోన్ పోర్టు ఏఎన్ఆర్సీతో రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందం చేసుకున్నదట. రాయలసీమ లిఫ్ట్కు పునాది ప్రతిభవన్లోనే పడ్డది. కేసీఆర్ నీ వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా నీళ్ళ వాటలో 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నావు? ఏపీ నీళ్ళని ఎత్తుకుపోతుంటే నోరెందుకు మూసుకున్నావు? నువ్వు గొప్పగా చెప్పిన కాలుష్యం కుంగితే ఎందుకు మాట్లాడలేవు? అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని వెల్లడించాడు. సో రాయలసీమ నిజంగా చెప్పాలంటే రాయలసీమ ఏదైతే లిఫ్ట్కు పునాది ప్రతిభాన్ కేంద్రంగానే జరిగింది అనేది నిజంగా మనము చర్చ చేసుకుంటున్నామో, తెలంగాణలో చర్చ నడుస్తుందో చూడండి. ఎక్కడో వాళ్ళే అంట రాయలసీమ లిఫ్ట్ అంటే సంగమేశ్వర కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఈ దీనిలకు ఎక్కడ పునాది పడ్డది తెలుసా? ఇగో ప్రగతి భవన్లో పడ్డట. నేను చెప్తలే, ఇది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అయితే 299 టీఎంసీలకే కేసీఆర్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రితో అలబెల చేసిండు, అంటుక సొట్టుగా తిరిగిండు, హత్తుకున్నారు, ఇక రెడ్ కార్పెట్ వేసిండు, ఏ మంచి విందు భోజనాలు చేసిండ్రు. ఆయనకు తాళాలు కొడితే ఈయనకు తాళం కొట్టిండు, భజన చేసుకున్నారు కదా. మరి అట్లాంటి వ్యక్తి, ఆ వ్యక్తితో ఉన్నటువంటి సన్నిహిత్యం కేసీఆర్ అనుకూలంగా మార్చుకొని సహసారం చేసుకోవచ్చు మరి అట్లా. ఎందుకంటే కృష్ణానది మొత్తం తెలంగాణలో వారుతుంది, అనుమానం లే. 200 పైగా కిలోమీటర్ల పారుతుంది. ఆ నీళ్ళు పోతుంటే ఒడిచిపెట్టుకోవచ్చుగా. మరి ఆ నీళ్ళని ఆంధ్ర ఎట్లా ఎత్తుకుపోతుందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. అన్నారం సుందిల కూడా ఆ 2 బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయట. అయితే నిన్న మొన్న కేఆర్ఎంబికి సంబంధించినటువంటి ఏదైతే చర్చ తెలంగాణలో జరుగుతుందో ఆ చర్చ అనేది కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, తర్వాత నాణ్యత లోపాలు, ఆ మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా నాణ్యత లేకుండా కేసీఆర్ ఇంజనీరింగ్లో కట్టినవన్నీ పుట్టుకున్న కుప్పగులే పరిస్థితి అంట. ఎగిరంగల్లా ఇంజనీర్ అంట ఇల్లు కడితేనంటే కోడికి ఏదైనా కూలిపోయినట్టు ఈ కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరము ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అయితే ఇప్పటికే తెలిసిపోయింది. ఏదేమైనా కూడా కేసీఆర్ పాలనలో ఆంధ్ర ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని ఎందుకు వాడుకోలేవు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అడుగుతా ఉన్నాడు.
అవినీతి బయటపడుతుందని కేసీఆర్ డ్రామాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాడు. జూపల్లి కృష్ణా నీళ్ళలో అన్యాయం జరుగుతున్న అధికారంలో ఉన్నప్పుడు నోరెత్తలేదు. మన వాట నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా చేసిండని చెప్పేసి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయింది. సో ఇదైతే కొంతవరకు వాస్తవం కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ అవినీతి, అక్రమాలు, ధనార్జన, తర్వాత ఆ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది నాణ్యత లోపాలన్నీ స్పష్టంగా బయటపడుతున్న వేళ కృష్ణా పర్యావక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ హక్కులు మొత్తం కేఆర్ఎంపీకి అప్పచెప్పిరు, తెలంగాణ ఎడారిగా మారిపోతుందని గగ్గోలు పెడుతున్నటువంటి లబోదిమోహం ఎత్తుకుంటున్నటువంటి బీఆర్ఎస్ బ్యాచ్ ఇప్పుడు ఇగో అవినీతి బయటపడుతుందనే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాయి అని చెప్పేసి ఇగో జూపల్లి కృష్ణారావు చెప్తారు. ఇందులో కొంత వాస్తవం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే కేసీఆర్కు తెలంగాణ మీద ప్రేమ ఉంటే జాతీయ రాజకీయాలకి ఎందుకు వస్తుండే? బీఆర్ఎస్ ఎందుకు మారుస్తుండే? ఆంధ్రాల, మహారాష్ట్రల నీ అంత పొడుగు ఇంత పొడుగు చేస్తే ఇక నా అంత పోటు మనగాడ లేదు, ఈ దేశంలో చక్రం తిప్పేది నేనే ప్రధానమంత్రి అయితా, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాలను తలదన్నే విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిస్తా అని చెప్పేసి ఏమన్నా ముచ్చట్లు, ఏమన్నా ఉదరగొట్టే గప్పాలు కొట్టిండా? అసలుకి ఎసరు వచ్చే వరకు కథం దుఃఖనాలు మొత్తం మన మహారాష్ట్ర బీఆర్ఎస్ దుఃఖనం బంద్ అయింది, ఆంధ్రప్రదేశ్లో బంద్ అయింది, ఇక మిగతా దేశవ్యాప్తంగా ఊడిచిపోయింది. ఇక గిప్పుడు మళ్ళా తెలంగాణ, నా తెలంగాణ, కేసీఆర్ తెలంగాణకు దేవుడు, గాడ్ ఫాదరు, తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ మాత్రమే. ఎవడు తెలంగాణ కాపాడడు, ప్రాజెక్టులను కాపాడాలన్నా, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ హక్కులు కాపాడాలన్నా కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఉంటుంది. అంతకుముందు లేదా బయని ఈదుడు గవి. సో మొత్తం మీద అయితే కేసీఆర్ అవినీతి మూలంగానే ఈ డ్రామాలు అన్నీ ఆడుతున్నారని చెప్పేసి జూపల్లి కృష్ణారావు చెప్తాడు. నిధులు ఇస్తే రిపేర్లు చేస్తామని అప్పుడే చెప్పాం, మేము కోరిన గత ప్రభుత్వం డిజైన్లు నిధులు ఇవ్వలేదు, లయబిలిటీ పీరియడ్ పూర్తయింది, రిపేర్ల బాధ్యత మాది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఎల్ఎన్టీ అంట. ఇగో నిధులు ఇస్తే రిపేర్లు చేస్తామని చెప్పేసి గతంలోనే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కేసీఆర్కి చెప్పిరట. కానీ కేసీఆర్ ఆ మాటలు పట్టించుకోకుండా అసలు పైసలు ఉంటాయి కదా, మొత్తం తెలంగాణ ఖజానా వెనకటికి బాయిల మోటార్ పెట్టి పంపులు పెట్టి నీళ్లు కొడితే ఫుట్బాల్ బుడ్డి తేలినట్టు తెలంగాణ యొక్క ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత యా నుంచి తీసుకొని ఇచ్చిస్తాడు చెప్పురు? ఉన్నాయని దానికి తాకట్టు పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అవన్నీ ఏమైంది, గోదావరిలో కొట్టుకపోయినాయి. ఇక మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి యా నుంచి తీసుకొస్తాడు? గదే ఎలాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు చూడు. చూడు జర ఇరిగేషన్ నుంచి మురళీధర్ అవుట్, రాజీనామా చేయాలని ఈఎన్సీకి మంత్రి ఉత్తమ్ ఆదేశం, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు టర్మినేషన్, విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు, అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇరిగేషన్ శాఖ ప్రక్షాళన. ఎదుడది. సో దీని గురించి మాట్లాడదాం. ఆంధ్రజ్యోతిలో టీఎస్ఐఐసి భూములు 35,000 ఎకరాలు మాయం, ధరణిలో నమోదు కాలేదని గుర్తించిన కమిటీ, వేలాది ఎకరాల రికార్డు కాకపోవడంపై విస్మయం, కబ్జాకు గురయ్యా, పట్టాలుగా మార్చారా అనే అనుమానాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ టీఎస్ఐఐసి అధికారులతో ధరణి కమిటీ సమావేశం అంట. ఏ చూడరు టీఎస్ఐఐసి ఇక అట్టనే ఆ కంపెనీ ఈ కంపెనీ వస్తేనంటే ఆ కంపెనీలకు రాష్ట్ర సర్కారు ఇక భూములు తక్కువ రేట్లకు ఇచ్చుడు, లీజుకి ఇచ్చుడు, ఏదో అవి వేసి అభివృద్ధి కోసం పాటుపడాలి. కానీ కేసీఆర్ అంతా ఘన చరిత్ర ఉన్నటువంటి పోటుమోనగాడి ఏం చేసిందంటే 35,000 ఎకరాలను అంత నాక్క తిన్నట్టే ధరణిలో రికార్డు కాకుండా కథం పట్టినట్ట చూడుర్రి. సో ఇవన్నీ కూడా బయటపడ్డాయట చూడుర్రి. ఏం పాపాలు నాయన ఇవి. ఆ కాళేశ్వరం మిషన్ భగీరథ, కరెంటు డిపార్ట్మెంట్ల అవినీతి, ఆ రైస్ మిల్లుల అవినీతి, పౌర సరఫరాల శాఖల అవినీతి, ఏదంటే లాస్ట్ టీఎస్ఐఐసి భూములు ధరణి ద్వారా ఏం చేసిర్రా నాయన. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి గిన్ని పాపాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటేనంటే అమాంతం ఇంట్లో ముదురుకొని, అంటే ఇక్కడ చూడరు మీరు, కేసీఆర్ చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి మొత్తం బయటకు వస్తూ ఉంటే వాళ్ళేమో
డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కేఆర్ఎంబి పేరు మీద మొత్తము చర్చ చేసే విధంగా గీడియాల మొత్తం గవే రాసుకొస్తున్నారు. ఇట్లా అన్ని బయటకు వస్తున్నాయి పూస కూర్చినట్టు. సో ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి చూడు జరా. సో ఈ వెలుగు పేపర్లు ఉన్నటువంటి వార్తలు ఇక ఒకసారి ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఏమున్నాయి. ఇక చూడు, భవిష్యత్తుకు మోదీ గ్యారంటీ 370 రద్దు, ట్రిపుల్ తలాక్పై నిషేధం, మందిర నిర్మాణంలో హామీలు నెరవేర్చాం, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల విశ్వసనీయత పెంచుకున్నాం, జనాదరణలో మోదీకి సాటి లేరు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు అబద్ధం, విదేశీ మీడియాది తప్పుడు ప్రచారం, రాహుల్ది భారత్ తోడో అన్యాయ యాత్ర, అవినీతిని ఉపేక్షించేది లేదు, జగన్ కవితలపైన దర్యాప్తు కొనసాగుతుంది, ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసినట్టు వ్యాఖ్యలు. ఇక శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల. ఇక చూడరి ఏం చేసినావు రా నాయన, అమ్మ జలగ తిన్నట్టు తిన్నావు. వడ్ల భూమిలో పందికొక్కులు వడ్లను ఏర్క తిన్నట్టు తెలంగాణ భూములను మొత్తం నాక్క తిన్నాడు. ఆ కాపలగా ఉండాల్సినటువంటి అధికారి 1000 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడు అంటే వీని చిట్ట మామూలు లేదు కదా. పందికొక్కు కన్నా ఎక్కువ డేంజర్ ఉన్నాడు కదా నాయన. 1000 కోట్ల రూపాయలంట శివబాలకృష్ణ. ఖాళీ హెచ్ఎండిఏ డైరెక్టర్గా, రేరా సెక్రటరీ మాత్రమే. మరి దానికి సోమేష్ కుమార్ కావచ్చు, మిగతా వాళ్ళు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ బీఆర్ బ్యాచ్ అని చెప్పుకుంటున్నాగా. వాళ్ళంతా ఇంకెంత తింటారు, ఈడకింత తిన్నాడంటే 29 తెలంగాణలో ఏపీలో 214 ఎకరాల సాగు భూములు, 29 ప్లాట్లు, 7 ప్లాట్లు ఓ ఖరీదైన విలా, బంధుమిత్రుల పేరుతో కొనుగోలు, మరో 3 బినామీల అరెస్టుకు రంగం. ముగిసిన శివబాలకృష్ణ కస్టడీ, సోదరుడి రిమాండ్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో బినామీల ఆస్తులు డొంక కదులుతుంది. ఆయన తన బంధుమిత్రులను బినామీలుగా పెట్టి తెలుగు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములను కూడబెట్టినట్టు ఏసీబీ నిగ్గు తేల్చింది. శివబాలకృష్ణ కీలక బినామీ అయిన అతని సోదరుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ మరికొందరు బినామీల ఆస్తులపై ఆరాధిస్తుందట. ఇక పట్టుకుంటారు, ఎవరిని వదలరబ్బా. కాంగ్రెస్ సర్కార్ అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గిట్లా అవినీతి చేసిన వాళ్ళని ఉట్టిన దొరకలే. రేవంత్ రెడ్డి రియల్ వ్యాపారమే చేసిండు. ఇక ఆ బ్రోకరిజమో గికరిజం చేసిన అని అంటారుగా, ఇందులో ఆరిజేరి ఉన్నాడు ముందే. ఎవడు ఆ బొక్కల దాక్కున్నా అమాంతం పోయి పట్టుకొస్తాడు. ఇక దొరికిండు చూడు, పెద్ద తిమిలా పట్టుకున్నారు. సో ఈ వెనకీలో ఉన్నటువంటి వాళ్ళని అందరూ ఒక్కొక్కరిని పట్టుకొని వస్తారు. అయ్యే చూడు, 2019లోనే దెబ్బతిన్న మేడిగడ్డ 5 ఏళ్ల కిందనే బ్యారేజీ వద్ద బయటపడ్డ లోపాలు, మరమ్మతులకు చర్యలు తీసుకొని అధికారులు పనుల కోసం డిజైన్లు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. నిర్మాణాన్ని 2020 జూన్లోనే పూర్తి చేశాం. అధికారులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. 2022 జూన్తోనే పూర్తయిన డిఫెక్టివ్ లయబిలిటీ కాలం. రాష్ట్ర సాగునీటి శాఖ రాసిన లేఖలో ఇలాంటి వెల్లడి. మరోసారి 2023లో లేఖ అనంట చూడరి. 2019లోనే మేడిగడ్డ కథమైందంట చూడరి. ఆ రోజే పడ్డదట పొక్కలు. ఇక కేసీఆర్ ఇంజనీర్ 80,000 పుస్తకాలు చదివి సారం ఒడిచి పట్టుకొని కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు ఇక ప్రారంభించిన కొన్ని దినాలకే బొక్కలు పడ్డాయట చూడు, పర్రెలు వాసిందంట. ఎంత పెద్ద ఘనమైనటువంటి ఇంజనీర్ ఇక దానిని రిపేర్ చేయడానికి 2020లోనే ప్రాజెక్టు మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసినామని చెప్పారు ఎల్ఎన్టీ వాళ్ళు. ఇక దానికి సంబంధించినటువంటి రిపేర్లు చేయాలంటే లయబిలిటీ కాలం ఉంటుందట. అది అయిపోయిందట ఎప్పుడో. ఇక ఇప్పుడు మళ్ళీ పైసలు రాష్ట్ర సర్కారు పెట్టుకొని కట్టాలని చెప్తున్నారు అన్నట్టుగా. అంతే ఏంలే, ఎల్ఎన్టీ వాడు పెట్టుకోడంట, మళ్ళీ పైసలు ఇస్తే కడతాం లేదంటే లేదని చెప్పేసి తేల్చి చెప్పేసాడు. ఇక ఈ పాపం అయితే కేసీఆర్ తినట చూడరి. మేడిపండు చందమే, మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో ఉల్లంఘనలు, కుంగిన బ్లాకులు, ఎల్ఎన్టీ కట్టలేదు, ఉల్లంఘన అన్నింటినీ గుడ్డిగా ఆమోదం, బ్యారేజీ ప్రారంభించాక నిర్వహణ లేదు, నిర్మాణ ఖర్చు అంచనాలు 133% పెంపు, 1863 కోట్ల రూపాయల నుంచి వెళ్ళి 4,613 కోట్లకి, కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చాక చెల్లింపులు, ఆ సర్టిఫికేట్ ఇవ్వకముందే నిర్మాణ సంస్థకు బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేయాలని సిఫార్సు, అదే తప్పుడు నిర్ణయం అన్న విజిలెన్స్ నివేదిక, అలా సిఫార్సు చేసిన ఇంజనీర్ ఇన్ చీఫ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచన, కాఫర్ డ్యాము షీట్ ఫైల్స్ తొలగించలేదు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంచలన నివేదిక అంట. ఇక మేడిగడ్డ కూలిపోతుంది, ఇది విజిలెన్స్ విచారణ తేలింది ప్రమాదంలో అన్నారు. కృష్ణా జిల్లాలపై కేసీఆర్ పచ్చి అబద్ధాలు.
ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ హయాంలోనే తీవ్ర నష్టం. ఏపీకి నీటిని తరలిస్తున్నా ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగింది. ఇక గీడదురే మురళీధర్పై వేటు రాజీనామా చేయాలని చెప్పేసి ఈఎన్సీ జనరల్కి సర్కారు ఆదేశం. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల. మేడిగడ్డ పూర్తిపై స్పష్టత లేమి డిజైన్ల మార్పులకు కారణమనే. అసలు కారణం గది కాదాపా. ఈఎన్సీ మురళీధర్ని ఎందుకు తొలగించారు తెలుసా మీకు? ఈ కేఆర్ఎంబికి సంబంధించి అమాంతం కృష్ణానదికి సంబంధించినటువంటి నీళ్ల వాట మొత్తం అప్పచెప్పేసారు కేంద్రానికి. ఇక తెలంగాణ బరివాతలు అవుతుంది, తెలంగాణ ఏడారి అవుతుంది, ఆంధ్రకు తోడుకోరు నీళ్ళు అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి అమాంతం అనుమతులు ఇచ్చిందని చెప్పేసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి గుమస్తే తెలంగాణ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కావచ్చు, అంత లీకులన్నీ ఈ గీర నుంచి వచ్చినాయట చూడుర్రి. దాంతోనే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచింది సర్కారు. ఇక వాళ్ళని పొమ్మనకుండా పొగబెట్టేసి పంపించేసారు. గది చూడురు అసలు విషయం. సో మురళీధర్పై కావచ్చు, నల్లా వెంకటేశ్వర్లు ఇద్దరిని కూడా ఎందుకు తొలగించారంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన లీకులు మొత్తము బీఆర్ఎస్ పార్టీ అధినేతకు చేర్చుతున్నారట. గందుకు బయటకు పంపించారు. సహకరించండి, ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం. ఏపీలో జగన్కి వ్యతిరేక పవనాలు, చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చర్చలు, ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ, కలిసి పనిచేయడంపై అవగాహన. సో మొత్తం మీద అయితే ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికే పొత్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఈ కూటమిలోకి చేరుతుందని గత కొంతకాలంగా ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు అమిత్ షాని వెళ్ళి కలిసిండు. అమిత్ షాని కలిసి ఈ పొత్తుకు సంబంధించినటువంటి చర్చలు చేసినట్టు చాలా క్లియర్గా నిన్న అర్థమైంది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ను కూలగొట్టడానికి రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కలుపుతున్నట్టు చాలా ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెద్దగా పట్టేం ఉండదు, 1-3% ఉన్నట్టుంది ఓటు శాతం. కానీ కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్గా అక్కడి ప్రభుత్వంని ఓడగొట్టి వైఎస్ఆర్సీపీని ఓడగొట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ అధికారంలోకి రానికి అయితే చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు మనం. నేటి నుంచి 17 దాకా శాసనసభ బడ్జెట్ సమావేశాలు, 10న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి, మండలిలో శ్రీధర్ బాబు. ఈ సెషన్స్ లో సాగునీటిపై శ్వేతపత్రం, కులగణనపై బిల్లులు లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి స్పీకర్. ఇక బడ్జెట్ 2,70,000 కోట్లు, వాస్తవ రాబడులు, వ్యయాల ఆధారంగా రూపకల్పన, గత అనుభవాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు పరిగణలోకి. బడ్జెట్ 100% వ్యయం అయ్యేలా జాగ్రత్తలు. ప్రస్తుత బడ్జెట్ కంటే 10% తక్కువగా ఉండే అవకాశం. సర్కారు గ్యారంటీలకు నిధులు కేటాయింపు. ఉచిత బస్సు ప్రయాణానికి 3,000 కోట్ల అవసరం. 200 యూనిట్ల ఉచిత బస్సు విద్యుత్తుకు 4,000 కోట్ల పైగా అవసరమట. సో అంగు ఆర్భాటాలకోకుండా, ప్రగల్భాలకోకుండా బడ్జెట్ను వాస్తవికతతో ఎంతైతే పైసలు వస్తాయో గంతే ఖర్చు చేస్తాం. ఇదే ముచ్చడిగా బడ్జెట్ మొత్తం అన్ని ఆర్థిక పరమైనటువంటి పదాలను వాడొద్దు. కానీ బడ్జెట్ గలబుడిలో ఎన్నైతే పైసలు మనం జమ చేస్తామో గా పైసల్ని ఖర్చు పెట్టడానికే పక్కా ప్లాన్తోన బడ్జెట్ను రూపొందిస్తారట. కేసీఆర్ గట్ల వేయలే. తెలంగాణ బడ్జెట్ను గత బడ్జెట్ సెషన్లో 2,94,000 కోట్ల రూపాయలు చూపెట్టిండు. సో ఖర్చుకి రాబడికి ఆస్మాన్ పరకు ఉండేదట. నక్కకు నాగలోకానికి అంత తేడా ఉండేదంట. కానీ అంకెల గారడి చేసి తెలంగాణ ప్రజలకు ఆకాశాన్ని ఎక్కించేటోడంట కేసీఆర్. ఇవి గట్ల కాకుండా 100% రాబడికి ఖర్చుకి ఏ మాత్రము తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట చూడుర్రి. ఇక సర్కారు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పైసలు కేటాయించడానికి, అందులో ముఖ్యంగా ఉచిత బస్సుకు 2,000 కోట్లు, ఉచిత కరెంట్కు 4,000 కోట్లు కేటాయించడానికి ఇక సమాయత్తమవుతున్నారు. సో ఇప్పుడు చర్చ ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాలలో ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ హాజరవుతారో లేదో చూద్దాం. పులి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన పులిని అసెంబ్లీ దగ్గర వరకు పట్టుకోపోతారా, కూర్చొని పెట్టి అసెంబ్లీలో ఆ పులి గర్జిస్తుందా
లేదంటే పిల్లిలాగా తోక ముడిచి ప్రగతి భవన్లోనో లేదంటే ప్రగతి భవన్ అంటే అయిపోయిందిలే కానీ ఫామ్ హౌస్లో పడుకుంటుందా చూడాలి. ఇక మరి దీని మీద చర్చ అయితే ఈరోజు జరుగుతుంది. వైద్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు, నేటి సాయంత్రం లోపు రిపోర్ట్ చేయాలి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకే డిప్యుటేషన్, పిల్లలకు పరీక్షల టైంలో ఈ రద్దు ఏమిటి, ఉద్యోగుల్లో ఆందోళన, విద్యా సంవత్సరం ముగిసే వరకైనా కొనసాగించాలని విజ్ఞప్తి, సాధారణ బదిలీ చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలంటున్న సంఘాలు. ఇక ఉమ్మడి పౌర స్మృతికి ఉత్తరాఖండ్ ఆమోదం, దేశంలోని తొలి రాష్ట్రం, రాజ్యాంగం ప్రకారం అన్న సీఎం పుష్కర్. వివాహం విడాకులకు అన్ని వర్గాలకు ఒకే విధమైన నిబంధనలు, సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సో ఉమ్మడి పౌర స్మృతి యూనిఫైడ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ అమలుకు ఆమోదం తెలిపిందట. చూడండి, మొదటి రాష్ట్రం అన్నట్టు యూసీసీని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం. టీఎస్పీఎస్కి 40 కోట్లు విడుదల చేసిరట. ఇక కొలువుల పేరుతో క్రెడిట్ కార్డుల స్కామ్ అంట. దుబాయ్లో తెలంగాణకు చెందినటువంటి 12 మంది యువకులు కష్టాలు పడుతున్నారంట. కొలువుల పేరుతో క్రెడిట్ కార్డ్ స్కామ్ జరిగిందంట. చూడండి, చూడండి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ జోషి అని చెప్పిండు. చూడు, కాంగ్రెస్కి 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలి. యువరాజు స్టార్ట్అప్ కాదు, స్టార్ట్ కూడా కాడు. ఉత్తరం దక్షిణంతో దేశానికి నష్టం, మా పన్నులు మా డబ్బులు, ఇదా వాదన. మానవ శరీరం లాంటిది దేశం కూడా. ఎక్కడ బాధ అయినా అది అందరి సమస్య. రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు. నాటి సీఎంలకు రాసిన లేఖే సాక్ష్యం. దేశమంతటా పైప్ లైన్తో వంట గ్యాస్, సౌరశక్తి ద్వారా ఉచితంగా కరెంటు, వికసిత భారత్ను నిర్మిస్తాం. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్రం వివక్షపై ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ధర్నా, సీఎం సిద్ధు, డీకే మంత్రులు హాజరు. నేడు అస్థినంలో కేరళ ప్రభుత్వం ప్రదర్శన అంటారు. సో కాంగ్రెస్కి 40 సీట్లన్నా వస్తే జర నేను మంచిగా సంతోషిస్తుంది, కాంగ్రెస్కి రావాలని కోరుకుంటున్నా అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో చూడదు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడడానికి కోరాదు. సో రాహుల్ గాంధీ పైన వేసినటువంటి రాహుల్ గాంధీ స్టార్ట్అప్ కాదు, అసలు స్టార్టే కాదు అని చెప్పేసి వ్యంగ్యంగా అరుచుకున్నాడు. సో ఈ ముచ్చట ఏది కాంగ్రెస్కి 40 సీట్లు కూడా రావన్నది ప్రధాని నరేంద్ర మోడీ కాదంతా. ఏది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నదంట. జరూరి అది. సో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి ప్రధాని అడుక్కున్నాడు. డ్రోన్ పైలటింగ్ లో ఇస్రో శిక్షణ, రాష్ట్ర ఏవియేషన్ అకాడమీతో ఒప్పందం, రేవంత్ తో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ. 20 ఎకరాల్లో డ్రోన్ పోర్టుకు సీఎం ఓకే, ఫార్మసిటీకి దగ్గరలో ఏర్పాటు, వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణపై దృష్టి అంట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాటిలైట్ నమూనాను అందిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంట. సో ఇస్రో చైర్మన్ సోమనాథ్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి డ్రోన్ పైలటింగ్ లా శిక్షణ ఇస్తాము, దానికోసం ఏవియేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నదంట ఇస్రో. సో ఇది నిజంగా ఫార్మసీకి దగ్గరలో 20 ఎకరాలలో ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతున్నారట. నిజంగా ఇది ఆహ్వానించాల్సిందే. 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు, సింగరేణి సమస్యల పరిష్కారం కృషి, 15 రోజుల్లో 15,000 పోలీసు పోస్టుల భర్తీ, ఉద్యోగాల త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది. ఇక బీసీలో వారి రిజర్వేషన్ వదుకోలేరా, ఉన్నత ఉపకులాల వారు జనరల్ కేటగిరీలో పోటీ పడలేరా, సుప్రీం జడ్జి జస్టిస్ నాథ్ ప్రశ్నలట. సో క్రిమిలేయర్ ద్వారా ఇప్పటికే నిబంధనలు పెట్టిరు. బీసీలలో ఎవరైతే ఎదిగిరో, ఆస్తులు పాస్తులు అంతస్తులు గింతస్తులు కోటీశ్వరులుగా మారిరో, ఆర్థికంగా ఎదిగి వాళ్ళ కళ మీద వాళ్ళ నిలబడినరో, గట్టిగా సంపాదించారో, ఇక వాళ్ళందరూ రిజర్వేషన్లు వదులుకోరా అని చెప్పేసి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి నిన్న వ్యాఖ్యలు చేసినట్టు. చూడు, జనరల్ కేటగిరీలో పోటీ పడరా అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. సో నిజంగానే వదులుకోవాలి అన్ని కులాలు, ఈ కులం ఆ కులం కాదు, ఈ వర్గం ఆ వర్గం కాదు. రిజర్వేషన్ల విషయంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు మొత్తం రిజర్వేషన్లు వదులుకోవాలి. కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఏవైతే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇస్తున్నారో వాళ్ళకు 10% ఇచ్చుడే ఆశ్చర్యానికి అందరు గురి అవుతున్నారు. ఎందుకంటే పేదలు ఎంతమంది ఉన్నారు అగ్రవర్ణాల్లో అందరికి తెలిసినటువంటిది కదా. ఇక ఒకసారి సంసారి పత్రిక, ఇది సంసారి పత్రిక. ఈ సంసారి పత్రికలు ఏమున్నాయి? సీఎం రేవంత్ కనసన్నల్లోనే కృష్ణా ప్రాజెక్టులకు కేంద్రానికి అప్పగింత, మంత్రి ఉత్తమ్కు తెలియకుండానే కృష్ణార్పణం, మంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తే ఈఎన్సీ, ఇరిగేషన్ ఈఎన్సీ మురిదార్ రావు రాజీనామాకు ఆదేశం, సాగునీటి శాఖలో భారీ మార్పులంట. ఏమి లే, ఇక గీడు కేసీఆర్ కులపైన అయ్యుండొచ్చు. ఎందుకంటే
అమాంతము సర్కారు నిర్ణయాలను ప్రతిపక్ష నాయకుడికి లీకులు చేస్తున్నారంటే ఈ అంత ఘనమైనటువంటి వ్యక్తి ఇక అర్థం చేసుకోరు. ఇక అది అమాంతముగా తెలుసుకున్నటువంటి రాష్ట్ర సర్కారు ఇక వెళ్ళిపోరవై నీ వల్ల కాదు అని చెప్పేసి బయటికి పంపించేసారు. సో సీఎం రేవంత్ కనసన్నల్లోనే కృష్ణా ప్రాజెక్టుల కేంద్రానికి అప్పగించారు అని చెప్పేసి గింత గగ్గోలు పెడుతున్నారా. మరి కాళేశ్వరం గురించి ఎందుకు అవినీతి కావచ్చు, మేడిగడ్డ కూలిపోయింది, మేడిగడ్డ మొత్తము మేడి పండులాగానే అయిపోయింది, ఇది మొత్తం ఆగమాగం అయిపోయింది, 1,00,000 కోట్లు దోచి అమాంతం గోదావరి నదిలో కలిపి గంగల ఏట్లే చింతపండు విసికినట్లే చేసిందని చెప్పేసి చర్చ జరుగుతున్న వేళ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి బయటపడుతున్న వేళ, ఇరిగేషన్లో జరిగినటువంటి అక్రమాలకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మొత్తం కేసీఆర్ అని అన్ని ఏళ్ళు అటువైపు చూపిస్తున్న వేళ, పులి బయటకు వస్తుంది గర్జిస్తుందని చెప్తున్న వేళ, అసెంబ్లీ సమావేశాలు ఈ శ్వేతపత్రం ప్రాజెక్టులలో జరిగిన అవినీతికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం అన్నటువంటి సందర్భంలో ఇగో గిట్ల ఈ కేఆర్ఎంబికి కృష్ణా నీళ్ళను మొత్తం కృష్ణా ప్రాజెక్టులను మొత్తము రేవంత్ రెడ్డి అప్పగించిండు అని చెప్పేసి గగ్గోలు పడుతున్నటువంటి ఈ పత్రిక సిగ్గు లజ్జ ఇజ్జత్ ఇమాందార్ చీము రక్తము ఉందా ఏమన్నా దమ్ముంటే గా అవినీతికి సంబంధించినటువంటి దాని మీద ఓ వార్త రాయాలే. మొత్తం డైవర్షన్ చూడు, ఇది మొత్తం డైవర్షన్ ఏం లే బట్టెవాయి పత్రికకు ఉన్నటువంటి విలువల గురించి మీకు తెలియదా ఎప్పుడు మంత్రి ఉత్తమ్ తెలియకూడదు. ఇక మళ్ళీ ఇద్దరి మధ్యలో కాళ్ళ మధ్యలో కట్టేసే రకం. బీఆర్ఎస్ సభకు విస్తృత ఏర్పాట్లు, బీఆర్ఎస్ బహిరంగ సభకు అనుమతించాలని కోరుతూ నల్గొండ జిల్లా ఎస్పీ చందనదీప్కి వినతి పత్రం అందజేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు. బీఆర్ఎస్ నార్కెట్పల్లి అద్దంకి హైవే పక్కనే స్థలం ఎంపిక, సభా స్థలాన్ని పరిశీలించిన జగదీష్ రెడ్డి ఇతర నేతలు సభకు అనుమతి కోసం ఎస్పీ చంద్రదీప్కి వినతి, నిబంధనల మేరకు పరిశీలించిన నిర్ణయం ఎస్పీ కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు జగదీష్ రెడ్డి అని చెప్పి అదొకటి చూస్తా ఉన్నాం. అయితే నల్గొండలో ఏర్పాటు చేయబోతున్నటువంటి బహిరంగ సభకు అనుమతులు రావు. అక్కడ 30 ఏ యాక్ట్ అమల్లో ఉంటుంది. సభ నిర్వహించడానికి అవకాశం లేదు, అనుమతులు ఇయ్యారని చర్చ జరిగిన వేళ కాంగ్రెస్ సర్కార్ అయితే కేసీఆర్ సభ పెట్టుకోనికే అనుమతులు అయితే ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యం. కేసీఆర్ కూడా అయితే ఏం చేస్తుండే, సభ లేదు గివ్వలేదు బంద్ చేయరి, ఏం సభ పెడతారో నాయన, అనుమతులు గినుమతులు అని చెప్పేసి అడ్డుపడేటోడు. కాంగ్రెస్ పార్టీ నయం ఇచ్చారు. సో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఉచిత బస్సు ఎక్కడ లోకంలో ఎక్కడ కనిపించినటువంటివి అన్నీ నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. ఏ కారణాలతోనే చచ్చిపోని తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అసూలు భాషరో ఆ సమయంలో గిట్టనే గగ్గోలు పెట్టిరు తెలంగాణ కోసం ఆత్మార్పణ అని. మరి ఆత్మార్పణ తెలంగాణ కోసం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమందికి న్యాయం చేసిరు తెలియదా మనకు. ఇక ఈ పత్రిక బుద్ధి గట్టుంటుంది. సో ఆటో డ్రైవర్ నిజంగానే ఆర్థికంగా ఈ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం వలన చచ్చిపోతే ఖచ్చితంగా అందరు ఖండించాల్సింది, అది ఎవరు కాదనలేనటువంటి అంశం. వేరుశనగ పోరు అంట, వేరుశనగ కోసం పోరు, కేజ్రీవాల్కు కోర్టు తాకేదు. ఇన్ని సమస్యలు అన్నీ నమస్తే తెలంగాణ గుర్తొస్తున్నాయి కదా. మరి బీఆర్ఎస్ సర్కార్ 9.5 ఏళ్ల కాలంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ప్రజల సమస్యలను రాసుకొచ్చారా? ఎప్పుడు మీరు ఎప్పుడన్నా ఒక్కటేనా? రైతులు చచ్చిపోతే, విద్యార్థులు చచ్చిపోతే, నిరుద్యోగులు చచ్చిపోతే, ఫుడ్ పాయిజన్తో అల్లకల్లమైన ఆస్తులు చూసినాం. అనేక సందర్భాలలో రైతులు ఆ యాతన, ఆ అప్పుల బాధ తట్టుకోలేక చచ్చిపోయిన పరిస్థితి చూసినాం. ఒక రైతురా ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తే నిర్బంధించారు, అక్రమ అరెస్టులు చేసారు, జైళ్ళకు పంపించారు. గప్పుడు ఎప్పుడన్నా ఈ పత్రిక ఇట్లాంటి వార్తలు కవర్ అయినాయి? ఎంతసేపు జాకీలు పెట్టి కేసీఆర్ని లేపుడు భజన చేసుడు తప్పిస్తే ఇంకోటి లేకుంటుండే. ఇక ఇప్పుడు అన్ని తెలంగాణ సమస్యలు మొత్తం వీళ్ళు భుజారా మీద వేసుకున్నట్టు కనిపిస్తుంది. చూడు ఎట్టుందో కేసీఆర్ కొలువులు, కాంగ్రెస్ కాగితాలు. అది సింగరేణికి సంబంధించి. అమెజాన్లో మళ్ళీ ఉద్యోగాలకు పోతంట, పరీక్షల వేళ స్నాక్స్ బంద్ అంట. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు, మార్పు మొదలైంది. రాష్ట్రంలో కరెంటు కోతలపై హరీష్ బీఆర్ఎస్ జనగామ సభలో కరెంటు కోత ఆయన ప్రసంగిస్తుండగా 2 సార్లు కట్టు పగలబడి నవ్విన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఓకే, సాయం చేస్తాం హైదరాబాద్ విద్యార్థికి భారత కాన్సులేట్ హామీ, మమ్మల్ని అమెరికా పంపండి బాధిత కుటుంబం. కేంద్ర మంత్రి జయశంకర్కు బాధితుడి భార్య లేఖ, తెలుగు విద్యార్థిపై దాడి అమానుష్యం అని చెప్పేసి. సో ఇక్కడ తెలుగు విద్యార్థిపై అమెరికాలో దాడి జరిగిందంట చూడండి.
కాంగ్రెస్ కు 40 సీట్ల లోపే అయ్యేది ఇది. అదే బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా రాదని అంటే ఇందులో వస్తున్నాయినా కనీసం ఆస్థానాలైనా గెలవాలని కోరుకుంటున్నా అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అన్న మాటలు ఈ సంసారి పత్రికలో పతివ్రత వార్తలన్నీ గిట్టుంటాయి చూడండి. సో ఈరోజు దినపత్రికలు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. థ్యాంక్ యూ.